రాజలింగమూర్తి హత్య జరిగింది. హత్య జరిగితే నిన్న హైకోర్టులో ఒక విచారణ వచ్చింది. రాజలింగమూర్తి హత్య జరిగిన 2 రోజులకు హైకోర్టులో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు పైన వేసినటువంటి పిటిషన్ పైన విచారణ వస్తే ఆ పిటిషన్లో హైకోర్టు పిటిషన్ వేసిన ఆయన చచ్చిపోయింది కాబట్టి ఇక దీన్ని రద్దు చేస్తాం, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రజా ప్రయోజన వాద్యం వేయండి అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు అనేకమైనటువంటి అనుమానాలకు ఇక్కడ తావిస్తున్నది. అంటే ఈ పిటిషన్ వల్ల ఇప్పుడు ఒకవేళ రాజలింగమూర్తి చచ్చిపోకపోతే వాళ్ళ విచారణ జరిగేది, దాంట్లో ఏం జరిగింది అనేటువంటి దానిపైన సరే ఒకవేళ తప్ప ఒప్ప ఏదో ఒక నిజాలు వస్తుండే. కానీ అతను చచ్చిపోవడం వల్లనే వాళ్ళ కేసు వాయిదా పడ్డది కదా. వాళ్ళ కోర్టు అదే మాట చెప్పింది కదా. కోర్టు చెప్పింది అదే కదా. ఇది మన రాజలింగమూర్తి చచ్చిపోయిన తర్వాత ఇక కేసుకు అర్థం పర్థం లేదు, అది ప్రైవేట్ పిటిషన్ కాబట్టి పిటిషన్దారుడే చచ్చిపోయిండు కాబట్టి ఈ కేసును మేము రద్దు చేయొచ్చు కదా అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పుడు ఈ కేసు కోసమే అతని హత్య జరిగిందా అనేటువంటి కోణంలో విచారణ సాగుతుందా లేదా? అంటే ఇతన్ని చంపేసి ఆల్రెడీ వేరే కక్షలు ఉన్నాయి కాబట్టి ఆ కక్షల వల్ల చచ్చిపోయిండు అనేటువంటి ముద్ర వేసేటువంటి ఒక కుట్ర ఏమైనా దాగుందా? ఆ కోణంలో కూడా విచారణ సాగాలి. ప్రతిపక్షమా ప్రభుత్వమా దానిపైన స్పష్టమైనటువంటి దాంట్లో రావాలి. పోలీసులు కూడా స్పష్టంగా చెప్పాలి. దీని వెనుక ఎవరైనా రాజకీయ నాయకుల ప్రేరేపితం ఉందా చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, 2 మాజీ మంత్రుల మీద, కేసీఆర్ కుటుంబం మీద కేసు వేసినటువంటి వ్యక్తి హత్య జరిగిందంటే, గతంలో కూడా వామన్ రావు హత్య పైన కూడా గతంలో టీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతున్నది. ఏమవుతుంది? హైకోర్టు అతను చనిపోయిన వెంటనే వచ్చినటువంటి విచారణలో, అంటే విచారణకు 2 రోజుల ముందే హత్య జరగడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. అయితే కావాలని చేస్తారా? ఎవడో రోడ్ యాక్సిడెంట్ చేస్తారు, అది యాక్సిడెంట్ అని తెలవడానికి, లేకపోతే 10 ఏళ్లకు 12 ఏళ్లకు తెలుస్తున్న కేసులు అనేకం ఉన్నాయి. ఓడో మొన్న భార్యను చంపినటువంటి కేసు 3 ఏళ్ల తర్వాత పిల్లలు చూసిరట, 3 ఏళ్ల తర్వాత తెలిసింది. అంటే అది 3 ఏళ్ల దాకా వాడికి ఏం తెలియదు అనేటువంటిది. అంటే ఇది కూడా అట్లనే ఉండొచ్చు. ఏదో పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టుగా వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా హత్య చేయించి ఈ కేసు మూతపడే విధంగా ఏమైనా చేసిరా అనేటువంటి చూడాలి. ఇప్పుడు నిజంగా కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేస్తే ఆ కేసు విచారణ జరుగుతుందా జరగదా అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే కష్టం.